గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈ రోజు నేను చెప్పబోయే అంశం ఉత్తర అమెరికా ఖండం గురించి. ఇది మూడవ అతిపెద్ద ఖండం. 7 ఖండాలు ఉన్నాయి కదా, అందులో ఉత్తర అమెరికా ఖండం ప్రపంచ విస్తీర్ణంలో మూడవ అతిపెద్ద ఖండం. నెక్స్ట్ ప్రపంచ జనాభా వైజ్ గా చూస్తే 4వ అతిపెద్ద ఖండం ఉత్తర అమెరికా. నెక్స్ట్ ప్రపంచ విస్తీర్ణంలో 2వ అతిపెద్ద దేశం ఏంటంటే కెనడా. ఇది ఉత్తర అమెరికా ఖండంలోనే ఉంది. నెక్స్ట్ ప్రపంచంలో అత్యంత లోతైన సముద్రం కరేబియన్ సముద్రం, ఇది ఈ ఖండంలోనే ఉంది. నెక్స్ట్ ప్రపంచంలో పొడవైన సరిహద్దు గల దేశాలు ఏంటంటే అమెరికా అండ్ కెనడా. ఈ రెండు ఉత్తర అమెరికా ఖండంలోనే ఉన్నాయి. నెక్స్ట్ ప్రపంచంలో వెడల్పైన జలసంధి డేవిస్ జలసంధి, ఇది ఇక్కడే ఉన్నది. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద జలపాతం నయాగారా జలపాతం, ఇది ఒంటరియో అండ్ ఈరీ సరస్సుల మధ్యలో ఉన్నది ఈ నయాగారా జలపాతం. నెక్స్ట్ ప్రపంచంలో మొదటి జాతీయ పార్కు ఎక్కడుందంటే ఎల్లో స్టోన్ నేషనల్ పార్కు ఉత్తర అమెరికా ఖండంలోనే ఉంది. నెక్స్ట్ ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ సరస్సు, ఇది ఇక్కడే ఉన్నది. నెక్స్ట్ ఈ ఉత్తర అమెరికాను అసలు కనిపెట్టింది ఎవరంటే అమెరిగో వెస్పూచి, ఈయన ఇటలీకి చెందిన పర్సన్. ఈ వ్యక్తి ఈ ఉత్తర అమెరికా ఖండాన్ని ఫస్ట్ కనుగొన్నాడు. నెక్స్ట్ ప్రపంచంలో పొడవైన తీరరేఖ కలిగిన దేశం ఏంటంటే కెనడా, ఇది ఈ ఖండంలోనే ఉంది. నెక్స్ట్ ఉత్తర అమెరికాలో ఎత్తైన పర్వతం ఏంటంటే మౌంట్ డెనాలి, ఇది చాలా ఎత్తైన పర్వతం, ఇది అలాస్కా అండ్ యుఎస్ఏ మధ్యలో ఉంది. నెక్స్ట్ ఉత్తర అమెరికాలో అతి పొడవైన నది ఏంటంటే మిసిసిపి నది, ఇక్కడ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు నేను ఉత్తర అమెరికా ఖండం గురించి చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీతో షేర్ చేసుకున్నాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఏవైనా వస్తుండొచ్చు మీకు, ఇవి నోట్ డౌన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. మీకు మరిన్ని వీడియోస్ ఇంకా మరిన్ని ఖండాల గురించి వేరే ఎపిసోడ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.